నీ చేతుల్లోనే ఉన్నది ఇదంతా. బంద్ చేసే ఇది తప్పుడు ఆలోచన. ఆత్మవిమర్శ చేసుకో. యు ఆర్ డూయింగ్ ఇప్పుడు ఆయన రాంగ్. ఎవరు ఆర్డీఓ అంటుండు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామండి. ఇంకా 100% మాకు వద్దనే అంటున్నారు. వదిలేయాల మరి అట్లా అనుకుంటే. అసలు ఇప్పుడు గత వారం రోజుల నుంచి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వీడియోలలో పోతూనే ఉన్నాయి, 40-50 ఛానళ్లు మొత్తుకుంటూనే ఉన్నాయి బయట. ఇదంతా ఎందుకు? వాళ్ళకి తెలియదా? ఇంటెలిజెన్స్ రాదా? మీరు ఉన్నా లేకున్నా మేము ఏం చేసినా తీసేస్తామని చెప్పని లెక్క మాట్లాడితే ఇట్లా చేయకండి. ఇది నిర్వాసితులు చేయకండి. వీళ్ళు కట్టినప్పుడు పర్మిషన్లు ఉండే వీళ్ళకు. తర్వాత నువ్వేదో జీవో తీసుకొచ్చినావు. ఇంకోటి, నువ్వు ఒకవేళ నిజంగా చేయదలుచుకుంటే మొత్తం ఆడికెళ్ళి దామగుండం కాడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా మొత్తం సాఫ్ చేసుకుంటారా, నువ్వు తెలంగాణ చరిత్రలు నిలిచిపోతావు. కానీ ఇది మాత్రం నువ్వు ఆపాలి. ఏది ఏమన్నా కానీ నువ్వు ఈ ప్రాజెక్టు నువ్వు ఇది వీళ్ళని గులగొట్టడం మాత్రం ఆపు. నువ్వు అటు పక్క కూడా బొచ్చ ల్యాండ్ ఉంది కదా, అదంతా తీసేసే, మొత్తం ఫస్ట్ అంతా తీసేసేయి. నువ్వు దీని మీద ఎందుకు కన్నేసినావు? నీకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది, నీ వాళ్ళకు నీకు ఏమైనా చేసుకోవాలని ఉన్నట్టున్నది. ఇక్కడ 5-10 ఎకరాలలో ఏమైనా చేసుకోవాలన్నట్టున్నది. కానీ ఇవన్నీ ఏమి నిలువై, ఏం కట్టకపోయేది లేదు. పోయేటప్పుడు నువ్వు నీ ఇంట్లో ఏం కట్టకపోయేది లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇక సాంగ్ వదిలే, ఇక నిన్ననే వాడేసినాం కదా, అది నిన్నే వాడేసినా. ఇవాళ చాలా చెప్పిన నేను ముచ్చట్లు. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ కాలే నేను.